దీనికి అన్ని వాళ్ళ నాన్న పోలికలే వచ్చాయి. సగం నిద్రలో వచ్చి సోఫాలో పడుకొని నిద్రపోతది. ఇంకా ఫ్యాన్ అక్కర్లేదు, ఏసీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇదనే కాదు నేను అన్ని విషయాల్లో గమనిస్తాను. కోపం గాని, మొండితనం గాని, పెత్తనం చేయడం గాని అన్ని వాళ్ళ అబ్బ పోలికలే వచ్చాయి. నేను ఏం చెప్పినా వినదు. అసలు నేను చెప్పిన దానికి కనీసం రియాక్ట్ కూడా అవ్వదు. రీతుకి 6 ఇయర్స్. ఇప్పటి వరకు నేను ఏం చెప్తే అదే చేస్తది. ఎందుకు ఏంటి అని రిటర్న్ క్వశ్చన్ కూడా అడగదు. ఇదేంట్రా అంటే బెదిరిస్తది. నేను డాడీకి చెప్తా, డాడీ చేత కొట్టిస్తా, నువ్వు నన్ను కొట్టావని చెప్తా అని చెప్తుంటది. మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్నారా అనుకుంటాం గానీ పిల్లలు ఎంత అల్లరి చేస్తే ఇల్లు అంత సందడిగా ఉంటది. జాషు పుట్టాక జాషు దెబ్బకి తట్టుకోలేక రీతు సైలెంట్ అయిపోయింది గానీ రీతు చిన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ అల్లరి చేసేది. చాలా మంది నా ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పమని కమెంట్ చేశారు. జాషు అప్పుడు మాత్రం కొంచెం పర్లేదు, అంతా సాఫీగా జరిగిపోయింది గానీ రీతు అప్పుడు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మీకు నా ప్రెగ్నెన్సీ స్టోరీ కావాలంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. కనీసం ఒక 100 కమెంట్స్ అన్నా వచ్చాయనుకోండి కావాలని రేపటి నుంచే స్టార్ట్ చేసేద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.